పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, సిపిఐ డిమాండ్. 18వ వార్డులో సిపిఐ ప్రచారం. ఈరోజు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల 18వ తేదీన సచివాలయాల దగ్గర సిపిఐ మరియు బీకేఎంయు ఆధ్వర్యంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తామని ఎన్నికల ముందుగా వాగ్దానం చేసిన నేపథ్యంలో ఆ వాగ్దానాల్ని తక్షణమే అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఈరోజు నరసరావుపేట పట్టణంలో 18వ వార్డు ఇళ్ల స్థలాల అర్జీలను పేదలకు రాయటం జరిగింది. డ్రోన్ల సాయంతో గంజాయి సాగుకు చెక్ ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లా 3.55 ఎకరాల్లో డ్రోన్ల సాయంతో గంజాయి సాగును ధ్వంసం చేసిన అధికారులు 3 అడుగులు ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలా హై డెఫినేషన్ చిత్రాలను తీసే మల్టీ స్పెక్టరల్ కెమెరాలను డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న ఏపీ ప్రభుత్వం. సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మశ్రీరెడ్డి శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శ్రీరెడ్డిపై అనకాపల్లి పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి, చెన్న సత్యవతి, ఎర్రంశెట్టి ఈశ్వరి, కె వసంత ఫిర్యాదు చేశారు. మరోవైపు 4 రోజుల కిందటే సోషల్ మీడియాలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమించాలని శ్రీరెడ్డి కోరారు. భవిష్యత్తులో ఇలా చేయనంటూ వీడియో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు సుజయ్ కృష్ణ రంగారావు, పర్యావరణాన్ని పరిరక్షించేవి పచ్చని అడవులు. అడవులను పరిరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవుల పరిరక్షణకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అటవీ ప్రాంతం నానాటికి తగ్గుదల కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. పచ్చదనంతో పాటు సంపదను, ఆదాయ వనరులు సృష్టించే విధంగా అడవులను అభివృద్ధి చేయాల్సి ఉంది అని తెలిపారు. అర్ధరాత్రి గుంటూరు పట్టణంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఐపీఎస్ సుడిగాలి పర్యటన. నగరపాలెం, అరండల్పేట, పట్టాభిపురం, లాలాపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎస్పీ పోలీస్ స్టేషన్లలో సెంట్రీ కానిస్టేబుళ్ల పనితీరును, వారు బాధితులతో ప్రవర్తించే విధానాన్ని స్వయంగా పరిశీలించిన ఎస్పీ తమ వారు తప్పిపోయారని అరండల్పేట పోలీస్ స్టేషన్లో విన్నవించుకోవడానికి వచ్చిన మహిళతో స్వయంగా మాట్లాడి త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సూచించిన ఎస్పీ లాకప్లను పరిశీలించి అనవసరంగా ఎవరిని కస్టడీలో ఉంచరాదని, కస్టడీలో ఉన్న వారికి కాపలాగా కోసం సిబ్బందిని నియమించాలని సూచించిన ఎస్పీ